భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంచినీటి ఎద్దడిపై సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. దాహార్తి తీర్చాలంటూ నినాదాలు చేశారు. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణంలో మంచినీరు సరఫరాలో మున్సిపాలిటీ అధికారులు విఫలమయ్యారన్నారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. కిన్నెరసాని పథకానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ప్రజలకు మంచినీరు అందించడం లేదని దుస్థితి నెలకొందని కూడా విమర్శించారు. తక్షణమే మున్సిపల్ పాలకవర్గం రోజు నీటి ఎద్దడి సరఫరా కొనసాగించాలని కూడా, లేని పక్షంలో సిటీ కోసం నీటి కోసం ఉద్యమం ఉధృతమవుతుందని కూడా హెచ్చరించారు. ఏ గ్రేడ్ కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డుల్లో ప్రజలు మంచినీళ్ళ కోసం దాహం అంటూ అల్లాడిపోతున్నటువంటి దుస్థితి ఈ కొత్తగూడెం మున్సిపాలిటీ 36 వార్డు ప్రజలకు పట్టింది. ఇవాళ కిన్నెర స్థాయిలో నీళ్లు పుల్లండి, కానీ కొత్తగూడెంలో నీళ్లు కానీ ప్రభుత్వం ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ పేరుతో కోట్లు ఖర్చు చేస్తాం, ఇంటింటికి నల్ల ద్వారా సురక్షిత మంచినీళ్ళు అందిస్తామని గొప్ప చెప్పుకుంటా ఉంది. కానీ కొత్తగూడెం మున్సిపాలిటీలో సంవత్సరాల కొద్దీ మంచినీటి సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదండి. రిపేర్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, కానీ మంచినీళ్ళు మాత్రం ప్రజలకు అందట్లేదండి. ఇవాళ